దావీదు గురించి ఆ మంత్రి ఏమనుకున్నాడు తెలుసా? నీచుడు. దావీదుని గురించి తన స్నేహితుడు అనుకున్నాడు, వీడు నీచుడండి, వీడు పనికి మాలినాడు, వీడు రాజే కావచ్చు, వీళ్ళు ధనవంతులే కావచ్చు, వీళ్ళు అందగత్తెలే కావచ్చు, అందగాళ్లే కావచ్చు, వీళ్ళు నీచులు. పాపము కొరకు ఎవరినైతే నువ్వు అడ్డం పెట్టుకొని పాపం చేస్తున్నావో వారి హృదయంలో నీ స్థానం ఏంటంటే నీచపు స్థానం. నీచపు స్థానం. నేను ఎదురు పొగుడుతారు, బా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అంటారు, కానీ పక్కన మొహం తిప్పి దరిద్రపు మాట. ఏం పోయే కాలం వచ్చింది, ఏ రోగం వచ్చింది ఈ పనులు చేయడం. ఎవరు? నీతో ఉన్న విశ్వాసి. అందుకే దేవుడి కార్యాలను చూడలేదు, అందుకే దేవుని దీవెనలు పొందుకోవట్లేదు అన్నాడు. అబ్రహాం అన్నాడు, చూస్తున్నారా దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నాడు? చూస్తున్నారా దేవుని దీవెన నీ గుమ్మము దాటి నీ లోపలికి ఎలా వస్తుందో నువ్వు చూడగలుగుతున్నారా? అందుకే నీతో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసాలను విడిచిపెట్టు. నీతో